హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గణేష్ ఎమ్మా రిలేటర్. ఈరోజు వచ్చేసి G+1 హౌస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. హౌజీరాలకు వెళ్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30, లోతు 50, 167 గజాలండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి దాదాపు 2700 దాకా ఉంటుందండి. ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. నార్త్ ఈస్ట్ అనగానే చాలామంది లైక్ చేస్తారండి. చాలామంది నార్త్ ఈస్ట్ ఇల్లు కావాలని చాలామంది లైక్ చేస్తారండి. ఇంటి ముందుకు వచ్చేసారు రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. కాలనీ వీధి చూసుకోవచ్చా అండి. చుట్టూ చూసుకున్నా అన్ని ఇండ్లే ఉన్నాయండి. చూడండి, దాదాపు 80 ఎకరాల వెంచర్ అండి. ఇది 80 ఎకరాల వెంచరు నార్త్ ఈస్ట్ హౌస్ అండి. నార్త్కి 30 ఫీట్ రోడ్డు, ఈస్ట్కి 30 ఫీట్ రోడ్డు. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చు. హౌస్ ఎంట్రెన్స్ అయితే రామండి. వచ్చేసి ర్యాంపు, పార్కింగు, గల్లీలు, ఫ్లోరింగ్ వచ్చేసి గ్రాండ్ వేశారండి. మెయిన్ చౌకట్టు టెక్ డోర్ గిట్లా వస్తాయి. వాల్స్కి వచ్చేసి టైల్స్, ఫాల్ సీలింగు, ఈశాన్య మూల బోరు, పక్కన సంపు, 3 ఫీట్ల సెట్ బ్యాకు, ఇంటి చుట్టూ ఉడుతుంటుందండి. ఒక మనిషి తిరిగేంత. పైకి పోయే మెట్లు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా, మెయిన్ ఎంట్రన్స్, హాల్లో ఫాల్ సీలింగు, టీ పాయింట్ అండి. నార్త్లో డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. 100% వాస్తు, 100% క్వాలిటీతో కట్టిన హౌస్ అండి. వెంటిలేషన్ గురించి విండోస్, ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్. ఇంటి లోపల మొత్తం మార్బుల్స్ వేశారు. ఇక్కడ వచ్చేసి ఆర్చ్, డైనింగ్ హాల్ ఫ్లోర్, ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ గురించి విండోస్, టైల్ చేసిన కాడ హ్యాండ్ వాష్ వస్తుంది. సెల్ఫ్లు వచ్చేసి మనకు పూజ గది, కిచెన్, ఓపెన్ కిచెన్ ప్లాట్ఫారం వచ్చేసి గ్రానైట్, కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్ షేప్లో సజ్జా. వెంటిలేషన్ గురించి విండోస్, ఈస్ట్లో డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. వాల్స్కి వచ్చేసి టైల్స్ వేసారండి. ఈ విధమైన టైల్స్ వేశారు, చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ కామన్ బాత్రూమ్ ఉంటుందండి. మనకు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, సెల్ఫ్లు, సజ్జా, వెంటిలేషన్ గురించి విండోస్. చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్ కామన్ బాత్రూమ్. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, సెల్ఫ్లు, సజ్జ కింద బీరో పెట్టుకోవచ్చు. వెంటిలేషన్ గురించి విండోస్. కొద్దిగా వర్క్ పెండింగ్ ఉందండి. ఈ వర్క్ మొత్తం మీకు లోన్ అయిపోయేలోపు 45 డేస్లో కంప్లీట్ చేసిస్తారండి. పూర్తిగా పెండింగ్ అంటే కలర్లు, ట్యాబ్లు, విండోసు ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయండి. బిల్డర్ దగ్గరుండి మీరు పని చేయించుకోవచ్చు అండి. ఇల్లు కొన్న వరకు అయితే ఇవన్నీ ఛాయిస్లు ఉన్నాయి. నేనైతే లైట్లు ఆన్ చేయలేదు. వెంటిలేషన్ అయితే సూపర్ ఉందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇలా ముందుకు వెళ్తే డైనింగ్ హాల్లోకి వచ్చామండి. హాల్లోకి వచ్చాము. విశాలమైన కార్ పార్కింగ్లోకి వచ్చాము. ఒకటి గమనించినట్టయితే ఇంటి ముంగట మొత్తం ఈ విధంగా ఉంటాయండి. అన్ని ప్లాట్లే ఉన్నాయి. రోడ్ ఏం లేదు, రోడ్ సోల్ అయితే లేదు. ఇంటికైతే రోడ్ సోల్ లేదు. పైకి వెళ్తున్నాము. మెట్లకి వచ్చేసి గ్రాండ్ వేశారు. ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ ఇట్లా వస్తుంది. ఒకటో ఫ్లోర్కి వచ్చామండి. ఒకటో ఫ్లోర్ బాల్కనీ, ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఇంటి ముంగడ వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. చూడండి, సెట్ బ్యాక్,
చేసి పైకి పోయే మెట్లు, బెడ్రూమ్ ఇచ్చారండి. వర్షం పడితే నీళ్ళు కిందికి రాకుండా చేసి మెయిన్ చౌకట్టు టేక్ డోర్ ఇట్లా వస్తాయి. ఒకటి గమనించినట్టయితే చుట్టూరుతో గ్రానైట్ వేశారండి. లుక్ అయితే సూపర్ ఉంది. చూడండి, లుక్ అయితే చాలా బాగుంది. హాల్ అండి, హాల్లో టీ పాయింట్ అండి. హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి. చూడండి, ఇక్కడికి వచ్చి అక్కడ దాకా ఉన్నది హాల్. ఫాల్ సీలింగ్, ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్, ఇంటి లోపల మొత్తం మార్బుల్స్ వేశారు. నార్త్లో డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. వెంటిలేషన్ నుంచి విండోస్. ఇలా ముందుకెళ్తే డైనింగ్ హాల్ ఫ్లోర్, ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ నుంచి విండోస్, సెల్ఫ్లు. ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది, కిచెన్, ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్, కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్ షేప్లో సజ్జా, వెంటిలేషన్ నుంచి విండోస్, సింకు. కిచెన్ నుంచి వ్యూ చూసుకుంటే డైనింగ్ హాలు ఈ విధంగా ఉంటుందండి. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. చూడండి, వ్యూ ఈ విధంగా ఉంటుంది. వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, సెల్ఫ్లు, సజ్జా, వెంటిలేషన్ నుంచి విండోస్. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, సెల్ఫ్లు, సజ్జా కింద బీలో పెట్టుకోవచ్చు. వెంటిలేషన్ వచ్చి విండోస్. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ చేసి 160 గజాలు, నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్. బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 1,18,00,000 మాత్రమేనండి. 1,18,00,000 మాత్రమేనండి. ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ ఉంటుంది. 1,18,00,000 మాత్రమేనండి. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, తగ్గిస్తారు. బిల్డర్ గారు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తగ్గిస్తారు. ఈ హౌస్ కావాలన్న వాళ్ళు ఫోన్ చేయగలరు. మా నంబర్ వచ్చేసి 9347324563. లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నియర్ చర్రపల్లి, నియర్ వరంగల్ హైవే, నియర్ ఈసీఎల్, హైదరాబాద్. ఈసీఎల్ నుంచి రాంపల్లికి చూసుకుంటే ఒక 10 కిలోమీటర్ దాకా వస్తుందండి. చర్రపల్లి రైల్వే స్టేషన్ వడ్డబొదిగే చాలా రేట్లు అయినాయండి. గజం వచ్చేసి ఇక్కడ 35,000 నుంచి 40,000 వరకు నడుస్తుంది. చర్రపల్లి నుంచి రాంపల్లికి ఒక 4 కిలోమీటర్ వస్తుందండి. ఎగ్జిట్ నెంబర్ 9 అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుందండి రాంపల్లి అనేది. 9 నుంచి చూసుకుంటే ఒక 4 నుంచి 5 కిలోమీటర్ ఉంటుందండి. థ్యాంక్ యూ.